ప్రజలకు ఉచితంగా ఆర్వో వాటర్ పంపిణీ చేసేందుకు ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. నగరంలో ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్ లో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఉచిత ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దంతలూరి జయప్రకాశ్ నారాయణరాజును ఆయన అభినందించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దంతలూరి జయప్రకాశ్ నారాయణరాజు ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొని ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుశీల పేరుతో వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు అందించండి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఇక్కడ ఆర్వో ప్లాంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా వరద సమయం నుంచి కూడా ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల విజయవాడ నగరానికి ఒక వైబ్రేషన్ అనేది ఉండటానికి కారణం ఇటువంటి వ్యక్తులు చాలామంది వల్ల వాళ్ళందరికీ కూడా ముందుగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ వారికి, రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ ఇటువంటి ఆర్వో ప్లాంట్లు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ఒక 2 నెలల్లో కార్యాచరణ ప్రకటించుకుని ఏ వాటిలో ఇబ్బంది ఉందో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లోనూ ముఖ్యంగా బాంబే కాలనీలో ఆర్వో ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా దాంట్లో దాతల సహాయం ఉన్నా కూడా తీసుకుని అన్ని చోట్ల ఆర్వో ప్లాంట్ వచ్చి చక్కటి మంచినీటి సౌకర్యం ప్రజలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కానీ నేను కానీ అందరూ కూడా నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గతంలో 2014-2019 ఏదైతే ప్రజలకి నాణ్యమైనటువంటి తాగునీరు అందించాలని ఎన్టీఆర్ సుజలా పథకాన్ని పెట్టారో అదే ఎన్టీఆర్ సుజలా పథకాన్ని మరి మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మరి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరి చేతుల మీద ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజలా పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని రద్దు కూడా చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక నారాయణ గారితో చెప్పి మళ్ళీ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయించి ఆ రద్దు చేసిన జీవోని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళకి ఉచితంగా ఫిల్టర్ వాటర్ని, మినరల్ వాటర్ని అందించగలుగుతాం. అట్లాగే ఇవాళ డీజీపీఎన్ రాజు గారు వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా అవుట్లెట్లు బయట పెట్టడం జరిగింది. ఇవాళ శుద్ధి చేసిన జలం తాగాల్సిన అవసరం చాలా ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ నుంచి తప్పుకోవడానికి వచ్చే అనేక రకాలైన రోగాల బారిన పడకుండా మంచినీరు, శుద్ధి చేసిన మంచినీరుని వాడే అవకాశం ఇక్కడున్న పేదలకు అందించే రాజుగారికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాల కోసం కరెంటు బిల్లులో రాయితీలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర దీనిలో ఎక్కువ బడ్డెన్ పడకుండా, డోనర్ మీద ఎక్కువ బడ్డెన్ పడకుండా చూసే ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి రాజుగారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.